శోధనలు లేక టెంప్టేషన్స్, డిజైర్స్, పరీక్షలు. హౌ టు విన్ ది విక్టరీ. సాధారణంగా మనుషులకి మామూలుగా కలిగే పరీక్షలు లేక శోధనలు మనకు కలిగి ఉంటాము. మనకి ఎప్పుడు ఏ శోధన వస్తుందో, ఏ విధంగా మనకి రాబోతుందో మనకి మనుషులుగా మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. అది దైవజనుడైనా, సేవకుడైనా, పాస్టర్ గారైనా, సాధారణ విశ్వాస అయినా వారికున్న విశ్వాసాన్ని బట్టి మనకి శోధనలు వస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేదు, మనం ఉన్న స్థితితో సంబంధం లేదు, క్రైస్తవ్యంలో ఎంతో కాలం నుంచి మనం ఉన్నాం, మన అనుభవంతో సంబంధం లేదు. కానీ శోధనలు ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటాయి. సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మన అందరికీ తెలిసిన వాక్య భాగమే. వి విల్ ఫోకస్ ఆన్ దిస్ ఫెమిలియర్ వర్స్. శోధనను జయించడం ఎలా? హౌ టు విన్ ది విక్టరీ. టెంప్టేషన్స్ ఆర్ కామన్ టు మ్యాన్. మనకు వస్తూ ఉంటాయి, చాలా సాధారణం. ఇవి 4 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. శోధనలో సాధారణంగా మనకు వచ్చేవి నాకు వస్తాయి, మీకు వస్తాయి, మనందరం ఫేస్ చేస్తాం. ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీవన్. ప్రతి విశ్వాసి బైబిల్లో కూడా చాలా చోట్ల చాలామంది జీవితంలో కలిగిన శోధనల గురించి బైబిల్ చాలా వివరంగా తెలియజేస్తుంది. గొప్ప దైవజనులు, దేవుని ప్రజలు ఈ శోధనల గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నారో చాలా వివరంగా బైబిల్లో మనం చూడవచ్చు. సో వీ విల్ సీ వాట్ పాల్ గివ్స్ us ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ టెంప్టేషన్స్. ఎక్స్పెక్ట్ టు బి టెంప్టెడ్. శోధనలకు గురవుతాము, ఆశించు. కామన్ టు మ్యాన్. ప్రతి మనిషి జీవితంలో ఎదురైనది ప్రతి ఒక్కరు అనుభవం గుండా వెళ్తారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మనకి ఈ అధ్యాయం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పెక్ట్ టు బి టెంప్టెడ్. మనము శోధించబడతాము. మనం ఎవరైనా సరే ప్రతి ఒక్కరము శోధించబడతాం. ఈ చాప్టర్లో కొంచెం మనం ముందుకు వెళ్తే 10వ అధ్యాయం మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో ఇజ్రాయెల్ ప్రజల యొక్క అనుభవం గురించి వివరించాడు. ఎలా వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేశారు. శోధనలు వారి జీవితంలో వచ్చినప్పుడు, వాళ్ళు అరణ్య మార్గంలో నడుస్తుండగా, శోధనలు వచ్చినప్పుడు, ట్రయల్స్ వచ్చినప్పుడు, పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు శోధించబడ్డారు మనం చూస్తాం. ఇన్ అ రాంగ్ వే. వాళ్ళు శోధనని చాలామంది శోధనలు వచ్చినప్పుడు, ట్రయల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత రాంగ్ వేలో వాళ్ళు తీసుకున్నారో మనం చూస్తాం. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ టు బి టెంప్టెడ్. శోధించబడటం పాపం కాదు. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరూ శోధించబడతారు, శోధించబడటం పాపము కాదు. కానీ దాన్ని తప్పుడు మార్గంలో దాన్ని ఎదుర్కొనడమే పాపము. యేసుక్రీస్తు కూడా శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే. కానీ ఆయన ఏ పాపము చేయలేదు, శోధనకి చోటు ఇవ్వలేదు. ఈ సిన్లెస్, పాపరహితుడుగా ఆయన భూమి మీద జీవించాడు. టెంప్టేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు అకాంప్లిష్ గుడ్ థింగ్స్ ఇన్ ఎ బ్యాడ్ వే. మంచి పనే, కానీ దాన్ని తప్పుడు మార్గంలో దాన్ని పొందుకోవాలని ఆశపడ్డమే శోధన. ఒక మంచి పనిని చెడు మార్గంలో సాధించడానికి ఒక అవకాశం. టెంప్టేషన్ ఈజ్ ఒక ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనేది మంచి పని, మంచి మార్క్స్ రావాలి అనేది ఒక మంచి ఉద్దేశము, అది కావాలి మనకి. కానీ ఇట్స్ ఎ గుడ్ థింగ్, బట్ ఇఫ్ వీ చీట్ టు పాస్ ది ఎగ్జామ్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్. మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి, కానీ దానికి పాస్ అవ్వడం కోసం తీసుకునే మార్గము, మెథడ్ ఏదైతే ఉందో అది చీట్ చేసో, కాపీ చేసో మనం ఎగ్జామ్ పాస్ అయినట్లయితే, పాస్ అవ్వడానికి ట్రై చేస్తే అది శోధన, అది తప్పు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ మోసం చేసి
ఇతరులను ఇబ్బంది పెట్టి బలవంతంగా చీట్ చేసి సంపాదించటము పాపము. ఇటువంటి శోధనలు మనకు వస్తూ ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కానీ దానికి ఎదురు తిరగడమే క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠము. తినాలి, త్రాగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటిని దొంగతనంగా పొందుకోవడము అది తప్పు. ఆస్తుల విషయంలో కూడా దొంగ మార్గంలో ప్రలోభాలు పెట్టి వక్ర మార్గంలో సంపాదించడం తప్పు. అన్నాచెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు శోధించబడతారు. ఆ శోధనకు చోటిచ్చి ఎక్కువగా నాకే రావాలి అని చెప్పి ఏదో ఒక ప్లాన్ వేసి దాన్ని ఆక్రమించుకోవడము, ఆ శోధనకు చోటు ఇవ్వడము తప్పు. ఉదాహరణకు బైబిల్లో చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు. వారి జీవితంలో శోధించబడినట్టు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారో మనం చూస్తాము. అందులో మనం చూసినట్లయితే యోసేపు శోధించబడ్డాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే శోధించబడ్డాడు, కానీ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు, ఎక్కడా కూడా లొంగిపోలేదు, ఎస్కేప్ అయిపోయాడు. బెస్ట్ వే టు ఎస్కేప్ టెంప్టేషన్ ఈజ్ రన్ టు గాడ్. గాడ్ మేక్స్ ద వే ఆఫ్ ఎస్కేప్. మనం శోధించబడినప్పుడు సరైన మార్గం ఏదైనా ఉంది అంటే అది మనం అక్కడి నుంచి పారిపోవడమే. రెండో ఉదాహరణ దావీదు 2 సందర్భాల్లో శోధించబడ్డాడు, లొంగిపోయాడు. 2 సార్లు కూడా శోధనకి చోటు ఇచ్చేశాడు. ఒకటి బత్షెబా విషయంలో, మరొకటి జనసంఖ్య తీసుకోవాల్సిన విషయంలో. అది దేవుడికి వ్యతిరేకమైనది అని తెలిసి కూడా శోధించబడ్డాడు, ఆ శోధనకు చోటు ఇచ్చేశాడు. పేతురు శోధించబడ్డాడు, యేసయ్య శోధించబడ్డాడు. పౌలు చెప్తున్నాడు, ఎక్స్పెక్ట్ టెంప్టేషన్స్ ఇన్ అవర్ లైఫ్. వీళ్ళందరూ శోధించబడ్డారు, ఎవరూ అతిథులు కాదు, మనం కూడా శోధించబడతాము. సో మనం మర్చిపోకూడదు, ఈ టెంప్టేషన్స్ అనేది సాధారణంగా మన జీవితంలో వస్తాయని. మనకు ఇక్కడ ప్రశ్న రావాలి, అసలు ఎందుకు మనం శోధించబడాలి? వై షుడ్ ఐ గో త్రూ దీస్ టెంప్టేషన్స్? మనము పరలోక ప్రార్థన మనం చేస్తాం, శోధనలో పడకుండా నన్ను నడిపించు దేవా అని. లీడ్ us నాట్ ఇన్ టు టెంప్టేషన్స్ అని ప్రభు మనకు నేర్పించాడు ఈ ప్రార్థన. అంటే దేవుడు మనకు శోధిస్తాడు, మళ్ళీ దేవుడే ప్రార్థన చేయమంటున్నాడు ఈ శోధనలో నీకు రాకుండా అని అనుకోవచ్చు. కానే కాదు. యాకోబు పత్రిక చెప్తుంది, దేవుడు ఎవరిని శోధించడు. గాడ్ విల్ నాట్ టెంప్ట్ ఎనీవన్ అండ్ గాడ్ కెనాట్ బి టెంప్టెడ్. వీ నీడ్ టు ప్రే, లార్డ్ హెల్ప్ మీ టుడే టు వాక్ కేర్ఫుల్లీ. కానీ మనమైతే ప్రార్థన చేయాలి. దేవుడైతే శోధించడు, దేవుడు శోధించబడడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవా నేను జాగ్రత్తగా నడవాలి ఈరోజు అని ప్రార్థన చేసుకోవాలి. నన్ను నేను శోధించుకోకుండా శోధనలో పడిపోకుండా, దేవా ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వకుండా నేను ఈరోజు నీ చిత్తంలో నడవాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనము శోధన నుంచి బయటపడే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ఆ రోజు పేతురుతో హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు, మిమ్మల్ని సాతాను గోధుమల వలె జల్లెడ పడతాడు అని. కానీ వారు అంతగా దాన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ వారు ఎంత వార్నింగ్ యేసయ్య ఇచ్చినప్పటికీ, పదే చెప్పినప్పటికీ వాళ్ళు దాన్ని అంతగా లైట్గా తీసుకున్నారు. రాంగ్ వేలో వాళ్ళు నన్నెవరు శోధిస్తారులే. పేతురైతే మనం చూస్తాము, నేను నీకు సిలువ ఎవరైనా వేస్తే నేను చంపేస్తే నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అని అన్నాడు. కానీ శోధించబడినప్పుడు 3 సార్లు ప్రభువుని తిరస్కరించాడు. ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకినట్టుగా మనం చూస్తాము. ఎక్స్పెక్ట్ టు బి టెంప్టెడ్. మిమ్మల్ని మీరే ప్రలోభకాలకి, శోధనలకి గురి కాకుండా చూసుకోవాలి. అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి. టెంప్టేషన్స్ అయితే వస్తాయి, మనకి శోధనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి నుంచి మనం దూరంగా ఉండడానికి, వాటి నుంచి తప్పించుకోవడానికి, అటువంటి పరిస్థితులకి దూరంగా ఉండడానికి, అటువంటి మనుషులకు దూరంగా వెళ్ళిపోవడానికి మనము ప్రయత్నం చేయాలి. నేను ఎప్పుడో త్రాగడం మానేశాను, నేను మళ్ళీ దాన్ని వెనక్కి చూడను,
అని చెప్పి రోజు మన ఫ్రెండ్స్ తాగుతూ ఉంటే, వాళ్ళకి కంపెనీ ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం కూడా లొంగిపోతాం. మనము మన ఆ స్ట్రాంగ్ పాయింట్ మీద కూడా సాతాను మనకు శోధించే అవకాశం ఉంది. బైబిల్లో కూడా అనేక మంది జీవితాల్లో వాళ్ళు వీక్ పాయింట్ల మీద సాతాను వారిని శోధించాడు. అలాగే వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ మీద కూడా సాతాను శోధించాడు. ఉదాహరణకు పేతురు చాలా ధైర్యవంతుడు. అక్కడ ఉన్న శిష్యులందరిలో పీటర్ ఈజ్ వెరీ కరేజియస్. కానీ ధైర్యం ఉన్నప్పటికీ ఆ ధైర్యం మీదే సాతాను శోధన గుండా పేతురుకి అక్కడ అవకాశం ఇచ్చాడు. పేతురు ధైర్యవంతుడైనప్పటికీ ప్రభువుని ఎప్పుడైతే బంధించారో, ఎప్పుడైతే సిలువగా అప్పగిస్తామని తీర్పునిచ్చారో, పేతురు అక్కడి నుంచి పారిపోయాడు. యేసు ఎవరో కూడా తెలియదని బొంకేశాడు. శోధన చోటడం వల్ల తన ధైర్యాన్ని కోల్పోయి పిరికివాడుగా ప్రభువు ముందు నిల్చున్నాడు. భయం వల్లే కదా ఎక్కడ చంపేస్తారని తిరస్కరించాడు. సాతాను టెంప్టేషన్స్ మనకు పంపించి మనలో ఉన్న చెడుని బయటికి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. సాటన్ వాంట్స్ టు బ్రింగ్ ద వర్స్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం కలిగి ఉన్న ఆ చెత్తని, మనలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలని వాడు ఎప్పటికప్పుడు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంటాడు. నా హృదయం ఎలాంటిదో నాకు తెలుసు, మీ హృదయం ఎలాంటిదో మీకు తెలుసు. సో మన హృదయంలో ఉన్న మాలిన్యాన్ని, చెడుని అంతా కూడా ఈ శోధించి మనల్ని బయటికి ఆ చెడునంతా కూడా, మనలో ఉన్న భయంకరమైన ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వెన్ గాడ్ సేవ్డ్, హీ గేవ్ అస్ ద న్యూ నేచర్. మనల్ని ఎప్పుడైతే దేవుడు రక్షించుకున్నాడో, ఆయన పిల్లలుగా మనల్ని నీతిమంతులుగా చేశాడో, మనకు దేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. కానీ మనలో ఆ పాత స్వభావము ఇంకా అలానే ఉంది. మనం విశ్వాసులు అయినప్పటికీ, ప్రభువు మనల్ని రక్షించినప్పటికీ ఆ పాత స్వభావం మనలో ఉందని మర్చిపోకూడదు. సో ఆ పాత స్వభావాన్ని బయటికి తీసుకురావడానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సేటన్ వాంట్స్ టు బ్రింగ్ దట్ అవుట్. సేతన్ మనలో గూడు కట్టుకుని ఉన్న, ఎక్కడికో చివరిలో ఉన్న ఆ పాపాలని, వదిలిపెట్టేసిన ఆ వీక్నెసెస్ని, పాపాలని గుర్తు చేస్తూ ఉంటాడు, బయట పెడుతూ ఉంటాడు, వాడికి ఆ అవకాశం కల్పిస్తూ ఉంటాడు. సాతాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన పాత స్వభావాన్ని బయటికి తీసుకురావడానికి, మనల్ని ఓడించడానికి, మనలో ఉన్న చెత్తని, పాప స్వభావాన్ని బయటికి తీసుకురావాలని, మన విశ్వాస జీవితంలో ఓడిపోవాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రలోభాలకి లోనేలాగా చేస్తూనే ఉంటాడు. మరి దేవుడు వాట్ గాడ్ విల్ డూ హియర్? మనకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు? దేవుడు ఈ శోధనల్ని, ఎప్పుడైతే సాతాను మనల్ని శోధించాలనుకుంటాడో, దేవుడు వాటిని అనుమతిస్తాడు. గాడ్ విల్ పర్మిట్ ఇట్ బికాస్ గాడ్ వాంట్స్ టు టెస్ట్ us. ఆ శోధనలు మనకు రావడానికి పర్మిట్ చేస్తాడు, అనుమతిస్తాడు. ఎందుకు అంటే ఆ శోధనలు మనం ఎలా ఫేస్ చేస్తాము, దాని నుంచి మనం బయటపడతామా, దాని నుంచి మనం పారిపోతామా, ఆ శోధనను బట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకుంటామా అనేది ఆయన చూస్తాడు. హీ వాంట్స్ టు టెస్ట్ us త్రూ దిస్ టెంప్టేషన్స్. మనల్ని ఆయన పరీక్షిస్తాడు. ఆయన మనల్ని వదిలిపెట్టేయడు, ఆయన పరీక్షిస్తాడు, చూస్తాడు మనల్ని. గాడ్ నోస్ దట్ వీఆర్ అండర్గోయింగ్ దీస్ టెంప్టేషన్స్. గాడ్ విల్ టెస్ట్ us దట్ హీ విల్ బ్రింగ్ us బెస్ట్ ఇన్ us. ఎందుకు దేవుడు పరీక్షిస్తాడంటే మనలో ఉన్న మంచిని బయటకు తీసుకురావడానికి. ఆయన నూతన స్వభావం ఇచ్చాడు. ఆ నూతన స్వభావాన్ని బట్టి మనం రెస్పాండ్ అవ్వాలని, మనలో ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. Satan works to bring us bad in us, worst in us. God works in us. God tests us to bring us good in us, best in us. మనలోని ఉత్తమైన వాటిని బయటికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. గాడ్ విల్ టెస్ట్ us and bring best in us. Satan tempts us to destroy us. మన ప్రవర్తన, క్యారెక్టర్ని మెరుగుపరచాలని దేవుడు చూస్తూ ఉంటాడు. గాడ్స్ వాంట్స్ టు బిల్డ్ అవర్ క్యారెక్టర్. గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ స్పిరిచువాలిటీ. మన క్యారెక్టర్ని బిల్డప్ చేయాలని,
మనల్ని ఇంకా ఆత్మీయంగా ఎదిగేలాగా దేవుడి దగ్గరకు చేసుకోవాలని దేవుడు చూస్తూ ఉంటాడు. శోధనలో పరీక్షలు లేకుండా, కష్టాలు లేకుండా వ్యక్తిత్వం బిల్డ్ అవ్వదు. శోధనలు లేకుండా, శోధనలు ఎదుర్కోకుండా, శోధనలు జయించకుండా మనము ఆత్మీయంగా ఎదగలేము, మనము ఏది పొందుకోలేము దేవుడి దగ్గర. సో ట్రయల్స్, టెంప్టేషన్స్, టెస్టింగ్, కష్టాలు, శోధనలు, పరీక్షలు ఇవన్నీ కూడా మన జీవితంలో కామన్గా ఉంటాయి. దాన్ని దేవుడు పర్మిట్ చేస్తాడు. సాతాను శోధిస్తూ ఉంటాడు, మనల్ని పడేస్తూ ఉంటాడు. మనం ఆ శోధనలు ఎదుర్కొని పడిపోకుండా దేవుడి కోసం నిలబడాలి అని దేవుడు కోరుకుంటాడు. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎక్స్పెక్ట్ టెంప్టేషన్ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ ఇన్స్ట్రక్షన్, టేక్ టెంప్టేషన్ సీరియస్లీ. శోధన వచ్చినప్పుడు తీవ్రంగా తీసుకోవాలి. అవి దాన్ని సిల్లీగా, జోక్గా తీసుకోవడం వీల్లేదు. ఇట్ ఈస్ ఎ డెడ్లీ సీరియస్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రాణాంతకరమైనది, ఇది చాలా ప్రమాదమైనది. ఒక క్రైస్తవుడు తన ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటేది. ఆ శోధనకి మనం చోటిచ్చినట్లయితే ఆ శోధన వల్ల ఆలోచన వస్తుంది. ఆలోచన బట్టి అది క్రియారూపం దాలుస్తుంది. ఆ క్రియారూపము, ఆ క్రియల వల్ల పాపానికి మనం చోటిస్తాము. పాపం చేయడం వల్ల అది మనల్ని మరణానికి తీసివేస్తుంది. మనం పొందుకోవలసిన దేవుడి దగ్గరికి నుంచి మనం పొందుకోవాల్సిన బహుమానాలు పోగొట్టేసుకుంటాం. సో చాలామంది ఇటువంటి పాపానికి, ఈ శోధనకి చోటిచ్చి అలా పాపంలో పడిపోయి వాళ్ళ సేవను పోగొట్టుకున్నారు, వాళ్ళ రివార్డ్స్ పోగొట్టుకున్నారు, డిస్క్వాలిఫై అయిపోయారు. ఎంతోమంది జీవితాలు మనం బైబిల్లో చూస్తాం. వీ డోంట్ లూజ్ అవర్ సాల్వేషన్ బట్ వీ మే లూజ్ అవర్ రివార్డ్స్. పాల్ సేస్, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని అంటాడు. ఇజ్రాయెల్ డెలివర్డ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఇది మనం ఒక రక్షణకి పిక్చర్గా తీసుకోవచ్చు. ఐగుప్తు నుంచి దేవుడు ఇజ్రాయెల్ని కానా దేశానికి తీసుకురావాలని వాళ్ళని విడిపించాడు. ఐగుప్తు నుంచి విడుదల పొందుకోవడము ఇది రక్షణ అని అనుకున్నట్లయితే, పాత నిబంధనలో అది రక్షణకు సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే కానానికి వెళ్ళే మార్గము, కానానికి వాళ్ళు వెళ్ళాలి, కానాను వాళ్ళు స్వతంత్రించుకోవాలి. బట్ చాలామంది చనిపోయారు, చంపబడ్డారు, అరణ్యంలోనే చంపబడ్డారు. రక్షించబడ్డారు కానీ బహుమానం పొందుకోలేకపోయారు. ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నారు కానీ అరణ్యంలో చంపబడ్డారు. సో బహుమానము పొందుకోలేకపోయారు. బ్లెస్సింగ్స్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. దేవుడిచ్చిన వాగ్దానాలని వాళ్ళు పొందుకోలేకపోయారు. ది లాస్ట్ బ్లెస్సింగ్స్, ది లాస్ట్ విక్టరీ, లాస్ట్ క్యారెక్టర్. ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. మనం రక్షించబడతాము కానీ శోధనకి చోటిచ్చి ఆ విధంగా పాపంలో పడిపోయినట్లయితే వీ లూజ్ అవర్ బ్లెస్సింగ్స్. మన రివార్డ్స్ని మనం మిస్ అయిపోతాం. హెవెన్లీ బ్లెస్సింగ్స్ మనం మిస్ అయిపోతాం. జయకరమైన జీవితము గుండా మనం వెళ్ళలేకపోతాం. జాయ్ని పోగొట్టుకుంటాం. ఉత్సాహంగా దేవుని సేవ చేయాలని అనే కోరిక కూడా మనలో తగ్గిపోతుంది. కాంప్రమైజ్ అయిపోతాం, కన్విన్స్ అయిపోతూ ఉంటాం. ఏమైందిలే అని మనం లైట్గా తీసుకుంటాం. ఆ విధంగా క్యారెక్టర్ని కూడా పోగొట్టుకుంటాం. వీ లూజ్ రివార్డ్స్ ఫ్రమ్ గాడ్ బికాజ్ వీ ప్లేడ్ అరౌండ్ ద టెంప్టేషన్స్. శోధనలు లైట్గా తీసుకున్నందుకు ప్రతిఫలాన్ని కోల్పోతాము. Satan wants to make you a defeated person. సాతాను మనల్ని ఓడిపోయేలా చేస్తాడు. ఓడిపోయే వ్యక్తిగా నన్ను ముద్రించడానికి ట్రై చేస్తుంటాడు. సాతాను మనల్ని నన్ను ఓడించడానికి, ఓడిపోయిన వ్యక్తిగా చేయాలని అనుకుంటాడు. హీ విల్ డిస్ట్రాయ్ అస్ ఇఫ్ హీ కుడ్. మనల్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. Satan is called as destroyer, నాశన పుత్రుడుగా, నాశనం చేసేవాడుగా బైబుల్ పిలుస్తుంది. Satan is called as a roaring lion. వాడు గర్జించే సింహంలాగా వాడిని చిత్రీకరిస్తుంది బైబిల్. సో మనం చాలా సీరియస్గా తీసుకోవాలి టెంప్టేషన్ని. ఎందుకంటే సాతాను ఎవరిని మింగుదామని దివారాత్రులు వాడు చూస్తూ ఉంటాడు, కుయుక్తులు పడుతూనే ఉంటాడు. సో మూడోది, డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనే 12వ వచనం మనం చదివినట్లయితే, మిమ్మల్ని మీరు విశ్వసించవద్దు, మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మవద్దు. అతిగా మన మీద కాన్ఫిడెన్స్ పెట్టకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఓవర్ కాన్ఫిడెన్స్
అనేది మన గురించి మనం ఊహించుకోవడం. నేను ఎందుకు పడిపోతాను, నన్నెందుకు ఏం చేయగలడు సాతాను, నన్నేం చేయలేడే, నేనేం పడిపోనే, నాకున్న అనుభవం ఏంటి, నేను ఎప్పుడో పాపం వదిలేసాను, ఎప్పుడో ఆ తలంపులు నాకు రావు, ఆలోచనలు రావు, నేను ఎప్పుడో వదిలేసాను, దేవుని సేవలు ఎప్పటి నుంచో ఉన్నాను, ఎంతో భక్తిగా జీవిస్తున్నాను, ఎంతో కరెక్ట్గా ఉన్నాను, ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను బూతులు మాట్లాడను, సమస్య లేదు, నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడను, నా కళ్ళు నేను కాపాడగలను, ఏ విధంగా కూడా నన్ను ఎంత శోధించినా నేను ఆ చోటేవను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది కాన్ఫిడెన్స్ కాదు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. పాల్ గేవ్ వార్నింగ్ హియర్, హెచ్చరిక చేశాడు. అందుకు వారు నిలబడతాడు అనుకొని పడిపోతాడు అని చెప్పి, తాను నిలబడుచున్నాను. మళ్ళీ చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన 10:12 తాను నిల్చుచున్నాను అని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకుని వలన. Therefore let the one who thinks he stands firm, being overconfident and self-righteous, take care that he doesn't fall into sin. నిల్చున్నానని తలుచుకుంటున్నాడు కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. వీఆర్ టెస్టెడ్ నాట్ ఇన్ వీక్ పాయింట్ బట్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్. మనం ఎప్పుడు టెస్ట్ చేస్తాడు, ఏ విషయం టెస్ట్ చేస్తాడు, వీక్ పాయింట్స్ కంటే కూడా మనలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనం తరచుగా మన బలాలు మన శోధనలు చేస్తూ ఉంటాయి. మన బలంలోనే వాడు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో ఎక్కడ కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్లో పడిపోకూడదు. ఎందుకంటే మనం చూస్తాము దావీదు జీవితంలో ఎంతో అనుభవం కలిగి ఉన్నాడు, దేవుని హృదయానుసరుడు అని పిలువబడ్డాడు, అయినప్పటికీ శోధనలో పడిపోయాడు, శోధన చోటిచ్చాడు. ఎక్స్పీరియన్స్ ఎక్కడా కూడా అక్కడ తనని కాపాడలేకపోయింది. పేతురు మనం చూస్తాము యేసుక్రీస్తు నడిచాడు, యేసుక్రీస్తు నడిచే అనుభవం ఉంది, యేసుక్రీస్తుతో పాటు అద్భుతాలు చేశాడు, కానీ శోధన సమయంలో శోధించబడ్డాడు, పడిపోయాడు. చాలా ధైర్యవంతుడు, కానీ ఆ ధైర్యం విషయంలోనే శోధించబడ్డాడు, బలహీనమైపోయాడు. అబ్రహాం మనం చూసినట్లయితే తన స్ట్రాంగెస్ట్ పాయింట్ విశ్వాసము. విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము విశ్వాస విషయంలోనే శోధించబడ్డాడు, ఆ విషయంలోనే పడిపోయాడు. ఎప్పుడైతే కరువు వచ్చిందో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండకుండా ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు వెళ్ళి అక్కడ జీవించాడు. మళ్ళీ కరువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐగుప్తు నుంచి తిరిగి కానా దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు తనతో పాటు దాసులను హగర్ని వీళ్ళందరినీ తీసుకొని వస్తాడు. తర్వాత తన పరివేషణలు మనకు తెలుసు. అప్పుడే దేవుడు చెప్తాడు, నీకు నేను గర్భఫలాన్ని ఇస్తాను, సంతానాన్ని ఇస్తానని దీవిస్తానని. కానీ వెయిట్ చేయకుండా హగరుతో వివాహం అవుతుంది. హగరు ద్వారా ఇస్మాయిల్ జన్మనిస్తారు. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్స్ అన్నీ కూడా మనం చూస్తాము. స్ట్రాంగెస్ట్ పాయింట్ ఆఫ్ అబ్రహాం ఫెయిత్, విశ్వాసం. ఆ విశ్వాసం మీదే శోధించబడ్డాడు, పడిపోయాడు. మోషే స్ట్రాంగెస్ట్ పాయింట్ మనకు తెలుసు, మీక్నెస్. చాలా తగ్గింపు స్వభావం గలవాడు, సౌమ్యం గలవాడు. కానీ దేవుడు ఆ రాయితో మాట్లాడి మోషే స్ట్రాంగెస్ట్ పాయింట్ అయిన తన తగ్గింపుని కోల్పోతాడు. ఎప్పుడైతే దేవుడు రాయితో మాట్లాడమని చెప్తాడో, అందులోంచి నీళ్ళు వస్తాయి, ఇజ్రాయెల్ దాహం తీరుతుందంటే వెళ్ళి ఆ రాయిని 2 సార్లు కొడతాడు. తగ్గింపు గలవాడు, సౌమ్యం గలవాడు, మీక్నెస్ కలిగిన మోషే కూడా, ఆ స్ట్రాంగెస్ట్ పాయింట్ కలిగిన మోషే శోధించబడినప్పుడు పడిపోతాడు. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఎక్స్పెక్ట్ టెంప్టేషన్. ఇది మన పార్ట్ ఆఫ్ లైఫ్, మనం ప్రతి ఒక్కరు ఇది అనుభవిస్తాము. సెకండ్, టేక్ టెంప్టేషన్. డోంట్ టేక్ టెంప్టేషన్ లైట్లీ, టేక్ టెంప్టేషన్ సీరియస్లీ. మనము టెంప్టేషన్స్ని, శోధనని చాలా తీవ్రంగా తీసుకోవాలి, లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. అలాగే డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనము అతిగా ఊహించుకోకూడదు, మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. బట్ లాస్ట్ థింగ్, యూ కెన్ ట్రస్ట్ గాడ్. మనం మీద నమ్మకం పెట్టుకున్నట్టు కంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మనల్ని దాని నుంచి బయటికి తీసుకుని వస్తాడు. గాడ్ విల్ షో us the way, God will provide us the way, He'll escape us. When temptation comes, we should save yourself.
మనం అక్కడి నుంచి పారిపోవాలి. అక్కడి నుంచి మనము శోధనలో నుంచి వస్తున్నామంటే దాని నుంచి మనం డైవర్ట్ అయిపోవాలి. నిన్ను నువ్వే రక్షించుకోమంటున్నాడు దేవుడు. గాడ్ నోస్ అబౌట్ దిస్. దేవుడికి తెలుసు మనకి శోధనలు వస్తున్నాయని, మనం శోధించబడుతున్నామని దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ఇట్ ఆల్. ఆయన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ గాడ్. దేవుడు అనుమతించాడు. గాడ్ పర్మిటెడ్ ఇట్. గాడ్ డజంట్ టెంప్ట్ ఎనీవన్. ఒకటి మాత్రం మర్చిపోకూడదు, దేవుడు శోధించడు, ఆయన శోధించబడడు. కానీ మనకి శోధనలు అనుమతిస్తాడు సాతాను మనకు శోధించినప్పుడు. కానీ ఆయనకి తెలుసు కాబట్టి మనం ఆ శోధించబడినప్పుడు వాటి నుంచి ఎలా ఎదుర్కొంటాము, ఎలా రెస్పాండ్ అవుతామని చూస్తూ ఉంటాడు. గాడ్ కంట్రోల్స్ టైం, గాడ్ కంట్రోల్స్ ప్లేస్. దేవుడు స్థలాన్ని కంట్రోల్ చేస్తాడు, సమయాన్ని కంట్రోల్ చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు. అలాగే అక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉంటాడు. ఎంతవరకు నువ్వు తట్టుకోగలవు, ఆ శోధనను ఎంతవరకు తీసుకోగలవు, ఆ కెపాసిటీ కూడా ఆయన మనకి ఇస్తాడు. ఎవరు ఎంత తట్టుకోగలరో అంతవరకే ఆయన ఇస్తాడు. అండ్ టెంప్టేషన్ కమ్స్, వి లుక్ టు గాడ్, వి సే టు గాడ్. శోధన వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూడాలి. ఎందుకంటే దేవునికి తెలుసు మనం శోధించబడినప్పుడు మనం ఎలా తప్పించుకుంటాము అనేది దేవుడికి తెలుసు. ఆ తప్పించుకునే మార్గం కోసం మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని వెంటనే మనం గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి అక్కడి నుండి మనము గుర్తు చేసుకొని ఆ మార్గం దేవుడే చూపిస్తాడు. ఆ మార్గం నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, పారిపోవడానికి ప్రయత్నం చేయాలి, దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి, ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అవడానికి ట్రై చేయాలి. గొడవ పెద్దదవుతూ ఉంటే జ్ఞానంతో మనం సమస్యను పరీక్షించడానికి, సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి ప్రార్థన చేయాలి. దేవుడికి ఈ శోధన గురించి తెలుసు. రెండోది, ఈ శోధన నా జీవితంలో అనుమతిస్తాడు దేవుడు నియంత్రించగలడు. హీఈస్ ఇన్ కంట్రోల్. నాకెంత కెపాసిటీ ఉందో అంతే ఆ దేవుడు మనం పర్మిట్ చేస్తాడు. అండ్ హీ విల్ ప్రొవైడ్ అస్ ద వే టు ఎస్కేప్. మనం దేవుని ఎప్పుడైతే అడుగుతామో, దేవుడు కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి, దేవుడికి తెలుసు కాబట్టి, దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆ శోధన నుంచి బయటికి రావడానికి మార్గాన్ని ఆయన కలగజేస్తాడు. హీ విల్ ప్రొవైడ్ అస్ ద వే టు ఎస్కేప్. సో వెన్ వీఆర్ టెంప్టెడ్, మేబీ సమ్ టెంప్టేషన్ ఆన్ ద వే. మనకు ఆల్రెడీ ఒక టెంప్టేషన్ రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టెంప్టేషన్ ఉన్నామేమో. ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫరు వంకర మార్గంలో వచ్చింది, చెడు మార్గంలో వచ్చింది, మోసం ద్వారా వచ్చింది. అది ఒక టెంప్టేషన్. కానీ దాని నుంచి మనం బయటపడాలి. సో ఇలాంటివి మనకి సాధారణంగా రకరకాలుగా అనేక మార్గాల ద్వారా, అనేక విషయాల ద్వారా, అనేక పరిస్థితుల ద్వారా, అనేక ప్రజల ద్వారా, చుట్టూ ఉన్న వారి ద్వారా మనకి టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ అది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడికి తెలుసు. దేవుడే అనుమతిస్తాడు. దేవుడు నియంత్రించగలడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మనం ఎంత శోధించబడతామో అంత మాత్రమే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ శోధనకి నుంచి బయటపడడానికి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవా ఆ సమయంలో మనం ఏ విధంగా ఎదుర్కొంటామో, ఏ విధంగా మనము దాని నుంచి బయటపడాలని ఆశ కలిగి ఉన్నాం అనేది చూస్తాడు. ఆ టైంలో మనం ప్రార్థన చేసినప్పుడు, దాన్ని నిలబడినప్పుడు, దేవా ఈ శోధన నుంచి నాకు దూరం చెయ్యి, ఈ శోధన నుంచి నన్ను తప్పించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడి దగ్గరికి వెళ్తామో, తప్పకుండా ఆయన ప్రతి శోధనకు కూడా ఆయన మార్గాన్ని చూపిస్తాడు. సో షో మీ ద వే టు ఎస్కేప్ అన్నప్పుడు దేవుడు మనకి ఆ సిట్యుయేషన్ ఏదైనప్పటికీ, వాట్ ఎవర్ ద సిట్యుయేషన్ వీఆర్ ఇన్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ విల్ బ్రింగ్ అస్ అవుట్ ఆఫ్ ఇట్. దేవుడు దాని నుంచి బయటకు తీసుకుని వస్తాడు. గాడ్ హెస్ డన్ ఆల్వేస్ టు చిల్డ్రన్ హూ ట్రస్ట్ హిమ్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇఫ్ యూ కమ్ అవుట్, వీ విల్ వేరింగ్ అ క్రౌన్ ఆఫ్ విక్టరీ. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామో, దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడో, మనం తప్పించబడతామో, ఆ శోధన మనం ఎప్పుడైతే తప్పించబడతామో, దాని నుంచి మనం పారిపోతామో, తప్పకుండా దేవుడు మన కోసము దాచి ఉంచిన ఆ రివార్డ్, ఆ బహుమానము మనం పొందుకుంటాం. వీ విల్ విన్ ఫర్ గాడ్, అదర్వైజ్ విల్ లూజ్ ద క్రౌన్. మనము విక్టరీ పొందుకుంటాము, క్రౌన్ పొందుకుంటాము, జయ జీవితం పొందుకుంటాము, ప్రశాంతంగా జీవిస్తాము, సమాధానంగా ఉంటాము, జాయ్ఫుల్గా మనం జీవిస్తాము. సో ఆ జాయ్ని పోగొట్టుకోకుండా,
ఆ దేవుణ్ణి ఇప్పటికే ఎన్నోసార్లు మనము రివార్డ్స్ రావాల్సినవి పోగొట్టుకున్నాము, బహుమానాలు పోగొట్టుకున్నాము. శోధనలకి త్రావివ్వకుండా శోధనల్ని జయించే శక్తిని దేవునికి ఇమ్మని మనం ప్రార్థన